కొత్తగా ఉంది, కొత్తగా ఉంది. ఏమయ్యా కాదు శెట్టి? ఏ శెట్టి? ఏంటి మా రాకుమార్ గారిని తినేసేలా చూస్తున్నావు? అది అది చూస్తున్నా. ఆది చూసేది ముఖాన కాదు, చేతిని. అదే ఈ అందమైన ముఖానికి ఏ గాజులు బాగుంటాయని చూస్తున్నానే. చూసింది చాలు గాని ముందు గాజులు వేయడానికే వచ్చానే తరుణీమణి. అంత తొందర పెడితే ఎట్టాగే? ముందు నా మలారం విప్పాలా, ఆ తరువాత నా సరుకు బయటికి తీయాలా, నా సరుకు ఈ రాకుమారికి నచ్చాలా, అప్పుడే నేను వెయ్యాలా గాజులు. నువ్వేం మలారం ఇప్పలేదు గాని రాకుమారి నీ చేతికి గాజులు బాగుంటాయి. ఏమయ్యా శెట్టి? కాశీ పాలవే చిట్టి. రాకుమారి చేతిని ఇంకా ఎంతసేపలా ఉతుతావయ్యా? మెత్తబడేదాకా. గట్టిగా ఉంటే గాజులు ఎక్కించడం చాలా కష్టం. ఒకవేళ బలవంతాన్ని ఎక్కించాననుకో పట్టు వెళ్ళిపోద్ది. అందుకే తంటాను. శెట్టి నీకేమైనా మర్చిపోయిందా? నిజంగానే పోయిన మతి. నీ బంగారు చెయ్యి నా చెప్ప తగలగానే నాకెంతో హాయ్. అబ్బా ఏం దబ్బా నీ దెబ్బ! 7 సంవత్సరాలుగా పట్టి పీడిస్తున్న ఈ దవడ నొప్పి ఒక్క దెబ్బకు టోలిపోయింది. నీ హస్తమే హస్తం, అమృత హస్తం రాకుమారి. అలాగే ఈ దవడ మీద లాగి ఒకటి ఇచ్చారనుకోండి, నా జన్మ తరించిపోతుంది. పోతుంది పోతుంది. మా సేనాధిపతికి చెప్తే నీ తల ఎగిరిపోతుంది. రాకుమారి రాకుమారి రాకుమారి, మీ కాళ్ళు పట్టుకుంటాను, మీ చేతులు పట్టుకుంటాను, మీరేం పట్టుకున్నా పట్టుకుంటాను. అప్ప మల్లిక, ఈ బుర్రలేని గాజు సెట్టి నీకు ఎక్కడ దొరికాడే? నీకోసం వచ్చాను. మల్లిక, ఈ గాజుల సెట్టిని కఠినంగా శిక్షించాలి. నోర్మోయ్, ఆ కొరడా నా చేతికిచ్చి నువ్వు తలుపులేసుకుని బయటకెడు. ఇదిగోమ్మా. ఈ వేషం కట్టిపెట్టి ప్రతాప్రాణ ముందుకురా. చక్కర్ మే టక్కర్. దొరికింది దొరికింది కసిదీర కన్నె పిల్ల దొరికింది. ఉరికింది ఉరికింది నా కోరిక వరదల్లే ఉరికింది. కౌగిళ్ళలో కట్టియనా, సందిళ్ళలో చుట్టేయనా, కచ్చి తీర ముద్దులేయనా. దొరికింది దొరికింది కసిదీర కన్నె పిల్ల దొరికింది. ఉరికింది ఉరికింది నా కోరిక వరదల్లే ఉరికింది. కౌగిళ్ళలో కట్టేయనా, సందిళ్ళలో చుట్టేయనా, కచ్చి తీర ముద్దులేయనా. మస చూస్తా, ఆడిస్తా, ఆట ఆడిస్తా, తీస్తా తెర తీస్తా, నా సిగ్గు తెర తీసేస్తా. నీ కోసం నా ఎదలు చలి చలి తాతా రబరబా. తెలిసింది లేని తపనెందుకో, చలిగాలి పైన నెపమెందుకో. దొరికింది దొరికింది కసిదీర కన్నె పిల్ల దొరికింది. ఉరికింది ఉరికింది నా కోరిక వరదల్లే ఉరికింది. కౌగిళ్ళలో కట్టేయనా, చందిళ్ళలో చుట్టేయనా, కచ్చి
వచ్చి తీర ముద్దులేయనా చక్కర్ మెట్టక్కర్ చేస్తా పూజ చేస్తా సిగ్గులకి కన్నే బుక్కలకి ఇంకెందుకే ఈ జాగారము నీ పొందులోనే శృంగారము అరే దొరికింది దొరికింది కసి తీర కన్నె పిల్ల దొరికింది ఉరికింది ఉరికింది నా కోరిక వరదల్లే కౌగిళ్ళలో కట్టేయనా కందిళ్ళలో చుట్టేయనా కచ్చి తీర ముద్దులేయనా చక్కర్ మెట్టక్కర్ నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజే సూర్యమిత్రం భజేహం భజే శ్రీయాంజనేయ నీతోక పొడవైన తోక నీతోక బలవైన తోక తోకతో కొడితేను చిట్లేను పంక పంక ఆహా నా పంక ఏమి రా కొంక చూడవా నా వంక సిగ్గులేదు జమాజం అది మగాడుకుండకూడదు రా ప్రేమించుకుందాం నేను నిన్ను ప్రేమించనని ఎన్నిసార్లు చెప్పాను లెక్క పెట్టలేదు అయితే మళ్ళీ చెప్తున్నాను విను నువ్వంటే నాకు మంట నా మావే నాకు జంట తెచ్చేవే మా గొప్ప తంట నా బంగారు పంక ఇప్పుడేమంటావు నోట్లో నాలుక లేని అయోమయంగా నేను పెళ్లి చేసుకుంటావే నా నోట్లో నాలుక లేదా కమ్ కమ్ తొందవు కా నా మీద కోపంతో మా మామ తొండం చేస్తావా అయ్యో మామా మామా నీ మామ తొండం చేయడం కాదే నిన్ను కప్పలు కూడా చేస్తా కమ్ కమ్ కప్పవు కా రే తొండ నేను ఈ కప్పని తీసుకెళ్లి కళ్యాణం చేసుకుంటాను నువ్వు ఎక్కడే పడుకుని చీమల్ని దోమల్ని తింటూ ఉండు ఏ పదవే పద ఏ అటు కాదు ఇటు పదవే పంకజం మరి నీ వెళ్ళిరానా పద్మ మళ్ళీ దర్శనం ఇప్పుడు నీ మనసు పిలిచినప్పుడు నీ వయసు తలచినప్పుడు ఎండలో నడిచి నడిచి వేడెక్కుంటావు కాసేపు నీళ్ళలో జలకాలవే పంకజం అటు కాదు ఇటు 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 పెళ్లి సాగులు రెండు ఒకేసారి చేసుకున్నావే అది అదిగది రంగా ఎక్కడిదా నీకు కప్ప ఇది కప్ప కాదండి శంభు శాస్త్రి గారు నాకు కాబోయే పెళ్ళం పంకజం పాపం నిన్ను కట్టుకోవటానికి ఏ కన్న పిల్ల ఒప్పుకోలేదన్నమాట అందుకే దీన్ని వివాహం చేసుకోవాలనుకుంటున్నావు అన్నమాట అయితే ఈ కప్పతో నీ కళ్యాణం ఎప్పుడు ఇదిగో శాస్త్రి గారు కావాలని నన్ను ఎగతాళి చేస్తున్నారు నాకు దాని కోపం వచ్చిందంటే మిమ్మల్ని కూడా ఏ కప్పలుగాను తొండలుగాను మార్చేస్తాను నీ కోతలు నువ్వును కోతలు కాదండి కావాలంటే చూడండి ఇప్పుడే ఈ కప్పని కన్ని పిల్లగా మార్చేస్తాను తప్పకండి గమ్ గమ్ మనిషివి కా
ఇప్పుడేమంటారు శాస్త్రుల వారు? మిమ్మల్ని కూడా కప్పలుగా మార్చేయమంటారా? బాబాయ్ మీరు చాలా గొప్పవారు, మా తోలికి రాకండి. మీకు నమస్కారం బాబు. పదండి అయ్యా పదండి. రంగా, నన్ను మనిషిని చేసినట్టే తొండగా మార్చిన నా మావను కూడా మనిషిగా చెయ్యమంటావా? నాకు 100 ముద్దులు ఇస్తావా? కరాటేలు కుంఫులు చేసుకునే వాళ్ళు కూడా కాబోయే కలెక్టర్లకి సలహాలు ఇచ్చేయడమే. సలహాలు ఇవ్వడానికి చదువు అక్కర్లేదండి. మిమ్మల్ని రోల్ మోడల్ గా పెట్టి గేమ్ డిజైన్ చేస్తున్నాం. స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ లాగా ఈ గేమ్ కి మీరే హీరో.